జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 37వ సర్గలో 54వ శ్లోకం నుంచి 66వ శ్లోకం వరకు, దీంతో 37వ సర్గ పూర్తవుతుంది. సుందరకాండ 37th సర్గ 54th శ్లోక టు 66th శ్లోక. విత్ దిస్ 37th సర్గ విల్ బి కంక్లూడెడ్. హనుమతోని సీతమ్మ వారు మాట్లాడుతూ ఉంది. ఓ వానరశ్రేష్ఠుడా, నన్ను ఆ రాక్షసులంతా భయపెడుతూ ఉంటే నేను ఆపదల్లో పడిపోతానేమో. ఏ విధంగా చూసినప్పటికీ నన్ను నువ్వు తీసుకొని పోవటం అనేటటువంటి ప్రయత్నం నిష్ఫలమే అవుతుంది సుమా. రాక్షసులందరూ అందరినీ పరిమార్చడానికి, చంపివేయడానికి నువ్వు ఒక్కడివి చాలు. అయినను దూతమైనటువంటి నీవు అట్లా రాక్షసులని చంపటం వల్ల కార్యము సాధించవలసినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కీర్తి సన్నగిల్లుతుంది. ఓ హనుమా, నన్ను ఆ రాక్షసులు తీసుకొని పోయి, ఒకవేళ వారికి మళ్ళీ నేను దొరికితే నన్ను తీసుకొని పోయి ఇంకొక చోట ఎక్కడైనా దాచేస్తారు. అప్పుడు ఆ స్థలము నీకు కానీ, వానరులకి కానీ, రామలక్ష్మణులకి కానీ ఎవరికీ తెలియదు కదా. ఆ రకంగా రాముడు వచ్చి నన్ను తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నమంతా కూడా వ్యర్థమైపోతుంది. నన్ను తీసుకువెళ్ళటం కుదరదు. అందుకని అట్లా కాకుండా నా పతి శ్రీరామచంద్రుడు నీతో కలిసి వస్తే దాంట్లో ప్రయోజనం ఉంటుంది. ఓ హనుమా, మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క జీవితము, ఆయన సోదరుల ప్రాణములు, నీ రాజగు సుగ్రీవుడి వంశక్షేమము, వీళ్ళందరి యొక్క క్షేమమంతా కూడా నేను బ్రతికి ఉండటం మీద ఆధారపడి ఉంది. కనుక నాకు ప్రాణాపాయం కలగకూడదు. నాకు ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకుని వెడుతూ ఉంటే నీ వీపు నుంచి నేను కింద పడిపోవటం, వారికి దొరకటం, ఇట్లాంటిది ఏదైనా జరిగితే, నాకే గనక ప్రాణాపాయం కలిగితే, రామలక్ష్మణులు నేను తిరిగి వస్తాను అనేటటువంటి ఆశ లేక దుఃఖసాగరములో మునిగి కృషించి అందరూ మొత్తం వానరులతో సహా ప్రాణాలు వదిలేస్తారు. ఓ వానరశ్రేష్ఠుడా, నా పతిపైన రామచంద్రుడి మీద భక్తిని పురస్కరించుకొని రాముని కంటే వేరొక్క పురుషుణ్ణి నేను తాకకూడదయ్యా. నేను తాకను. అందుకే నేను నీతో రాలేను. నువ్వు అడుగుతావేమో, మరి ఆ రోజు రావణాసురుడు నిన్ను తీసుకొని వచ్చాడు కదా బలాత్కారంగా, అప్పుడు రావణుని యొక్క శరీర స్పర్శ కాలేదా అని అడుగుతావేమో. మరి అప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు కదా హనుమా. చాలా దుఃఖంలో పడి ఉన్నాను, శక్తి లేకుండా పడి ఉన్నాను. అప్పుడు నేనేం చేయగలను గనక అది నా పరిమితిలో లేనటువంటి పని. కనుక ఓ హనుమా, రాముడే రావాలి. ఈ రావణాసురుణ్ణి బంధువులతో సహా సంహరించి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటమే నా రాముడికి తగినటువంటి పని. మహాత్ముడైనటువంటి యుద్ధములో శత్రువులందరినీ కూడా అణిచివేయగలిగినటువంటి రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని నేను గతంలో విన్నాను, చూశాను కూడా. దేవతలు, గంధర్వులు, ఉరగులు, రాక్షసులు ఎవ్వరు కూడా రామచంద్రుడికి యుద్ధంలో ఎదురుగా వెళ్ళలేరు సుమా. దేవేంద్రుడితో సాటి అయినటువంటి పరాక్రమం కలిగినటువంటి మహాబలశాలి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఒక్కసారి తన యొక్క ధనుస్సుని తీసుకొని చిత్ర విచిత్రంగా తిప్పుతూ వాయువుతోడైనటువంటి అగ్నివలె లక్ష్మణునితో కూడా కలిసి తేజరిల్లుతూ ఉంటే ఆ యుద్ధంలో రాముడికి ఎదురుగా ఉండి ఎవడయ్యా నిలవగలడు? ఓ వానరశ్రేష్ఠుడా హనుమా, యుద్ధంలో శత్రువులని మర్దిస్తాడు నా రామచంద్రుడు. దిగ్గజం వలె ఉంటాడు యుద్ధంలో. ప్రళయకాల సూర్యుని వలె బాణములని కిరణములతో ప్రకాశించు శ్రీరామచంద్రుడి తేజముని ఎవడయ్యా సహించగలడు? యుద్ధంలో ఎవడు ఎదురుగా ఉండలేరు సుమా.
ఓ హనుమా, వానరశ్రేష్ఠుడా, నా పతి అయినటువంటి రామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి, తక్కినటువంటి వానర వీరులందరినీ కూడా తీసుకొని రా. నువ్వు త్వరలోనే శ్రీరామచంద్రుణ్ణి ఎంతో కాలంగా చూడక ఇక్కడ ఉన్నాను కదా, త్వరలోనే రాముణ్ణి చూసి నేను శోకాన్ని వదిలేసి హర్షించేటటువంటి సమయం ఆసన్నమైంది. హనుమా, నువ్వు వెళ్ళి వారందరినీ తీసుకొనిరా అని సీతమ్మ వారు హనుమతో చెప్తుంది. సీతమ్మ స్పీకింగ్ టు హనుమ, సేయింగ్ దట్ హనుమ, ఐ కెనాట్ కమ్ అలాంగ్ విత్ యూ. వైల్ యూ ఆర్ టేకింగ్ మీ, ఇఫ్ ఐ ఫెల్ డౌన్, ఎంటైర్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ ఈస్ గోయింగ్ టు గో వేస్ట్. I know, I realize that only by yourself you will be able to kill all these demons. But you came as an ambassador from Sri Ramachandra Swami. If you do fight, if you do kill all these people, Ramachandra Swami's fame is going to be defamed. So you should not be doing that. Oh Hanuma, while you are taking me, if I fell down, if I am again caught by these demons, these Rakshasas might take me somewhere and hide me in the place which you will not be knowing, which no Vanaras would be knowing, and that place would not be knowing even to Ramachandra Swami, Lakshmana Swami also. Then no way anybody could come to me and protect me. With that, entire of your effort is going to go waste. So Hanuma, that is why I cannot come along with you. I know Ramachandra Swami's life and Lakshmana Swami and all his brothers' life, even Sugriva's life, entire all the monkeys' life, everything depends upon that my life. If I am alive, all of they are going to be alive. If anything happens to me, if any kind of danger happens to my life, with no if Rama Lakshmana thinks that I am gone, then they all will be gone. Their life also will be ended. That is why, O Hanuma, I am telling you that with the devotion, with the commitment, with the entire of chastity, only Ramachandra Swami that can touch me, I can touch. But no other Purushas can touch me. You might ask me that day Ravana didn't he touch you? Yes, that time the situation is so helpless. I cannot do anything. I am helpless. I do not have that enough strength to get rid of that. How can I get rid of that situation? Oh Hanuma, I know Ramachandra Swami I seek, I wish Rama comes here and kills Ravana along with the entire of his entourage and take me from here. Ramachandra Swami's strength I heard earlier, I have seen, I witnessed. None of these Devatas, Gandharvas, Uragas, Rakshasas can stand in front of Ramachandra Swami when he is in the battlefield. O Hanuma, my Rama is more than Devendra. When Ramachandra Swami holds his bow and with all kind of gestures when he is fighting with the army, it is like a big, huge fire. Nobody can stand in front of Ramachandra Swami. O Hanuma, my Rama looks like a very big elephant in the whole entire battlefield. No one can go in front of him. To that extent Rama looks so effulgent even in the battlefield.
O Hanuma, please go and get Ramachandra Swami along with Lakshmana and all the monkeys. Let all of them come here and take me from here. When I look at them, when I see entire of army of monkeys and Ramachandra Swami along with Lakshmana, that moment itself my all grief will go away. Oh Hanuma, please do that. Like that, Sitamma speaking to Sri Hanuma with the scene run in our mind with meditation upon Hanuma and Sitamma. Please repeat. Aham vapi vipadyeyam rakshobhihi abhitarjita tvat prayatno harisreshtha bhave nishphala evatu kamam tvamasi paryapto nihantum sarvarakshasan raghavasya yasohi yet tvayasestaistu rakshasaihi adhavadaya rakshamsi न्यसेयुः संवृतेहि मां यत्र ते नाभिजानीयुः हरयो नापि राघवौ आरम्भस्तु मदर्थोऽयं ततस्तव निरर्धकः त्वया हि सह रामस्य महानागमने गुणः मयि जीवितम् आयत्तं राघवस्य महात्मनः भ्रातॄणां च महाबाहो तव राजकुलस्य च तौ निराशौ मदर्धन्तु शोकसन्ताप कर्षितौ सह सर्वर्क्ष हरिभिः त्यक्ष्यतः प्राणसंग्रहं भर्तुर्भक्तिं पुरस्कृत्य रामात् अन्यस्य वानर न स्पृशामि शरीरन्तु पुंसो वानरपुङ्गव यदहं गात्रसंस्पर्शं रावणस्य बलाद्गता अनीशा किं करिष्यामि विनाधा विवशा सति यदि रामो दशग्रीवम् इह हत्वा सबान्धवं मामितो गृह्य गच्छेत तत्त
तस्य सदृशं भवेत् श्रुता हि दृष्टाश्च मया पराक्रमा महात्मनस्तस्य రణావమర్దినః न देवगन्धर्व भुजङ्गराक्षसा भवन्ति रामेण समाहि संयुगे समीक्ष्यतं संयति चित्रकार्मुकं महाबलं वासवतुल्यविक्रमं सलक्ष्मणं को विषहेत राघवं हुताशनं दीप्तमिव अनिलेरितं सलक्ष्मणं राघवमाजिमर्दनं दिशागजं मत्तमिव व्यवस्थितं सहेतको वानरमुख्यसंयुगे युगान्त सूर्यप्रतिमं शरार्चिषं न मे हरिश्रेष्ठ सलक्ष्मणं पतिं सयूधपं क्षिप्रम् इहोपपादय चिराय रामं प्रतिशोककर्षितां कुरुष्व मां वानरमुख्य हर्षिताम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये सुन्दरकाण्डे सप्तत्रिंशः सर्गः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण। आपद